అమెరికా ఓ అమెరికా. నేను 1990 సంవత్సరంలో అమెరికాలోనే ఉన్నానండి. అప్పుడు సోవియట్ యూనియన్ చిన్నాభిన్నమైపోయి చాలా ఈస్టర్న్ యూరోపియన్ రాష్ట్రాలుగా మారిపోయాయి. దేశాలుగా మారిపోయింది కదా! సో, ఐ వివిడ్‌లీ రిమెంబర్ ఐ వాస్ ఇన్ మై మిడ్ 20స్ అప్పుడు. చాలా స్పష్టంగా గుర్తుంది నాకు. ఇది ప్రపంచ మ్యాప్‌నే మార్చి పారేసింది అప్పుడు. అలాంటిదే ఇప్పుడు జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏంటి? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పాటు చాలా మంది కొంతవరకు భయపడ్డారు. ఇప్పుడు ఎవరు భయపడతలేదు ట్రంప్‌కి. అందరూ నేను ఇప్పుడు కొంచెం పాలిష్‌గా ఉంటదని చెప్పి పిట్టభాగంతో నవ్వుతున్నారు. అతన్ని చూసి అన్నాను. నిజంగా ముడితో నవ్వుతున్నారు ట్రంప్‌ని చూసి. ఇట్స్ ఎ గుడ్ డెవలప్‌మెంట్. ఇప్పుడు ట్రంప్ గురించి ఎక్కువ చెప్పే ముందు యాక్చువల్‌గా ఈ వీడియో మాత్రం జేడీ వాన్స్ గురించి చెప్పాలి. ఎందుకు అంటే ట్రంప్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పేసి ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. 11 సంవత్సరాల క్రితం అతను బరిలోకి దిగినప్పుడు అధ్యక్ష పదవికి బరిలో దిగినప్పుడు ఎన్నికలకి ఒక మానసిక శాస్త్రవేత్త ఒక ఆర్టికల్ రాశాడో, పుస్తకం రాశాడో తెలియదు. ద డేంజరస్ కేస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అని ఒక ఇట్ ఈస్ ఎ ఫీచర్ దాన్ని రాశాడు. అది ఎవరో అంటే నేను చదవలేదు సారీ. బట్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. ఎక్సెప్ట్స్ అయ్యో కొన్ని చదివాను. అది ఫస్ట్ టర్మ్ లో ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీ ఆయన ఆ పుస్తకం చదివి పూర్తిగా అర్థం చేసుకున్నాడు ట్రంప్ మానసిక పరిస్థితి గురించి. ఇతగాడు హెల్దీ కాదని చెప్పేసి ఆయన హీఈస్ ఏ రియలీ నైస్ పర్సన్ జాన్ కెల్లీ. ఆయన సో హీ డిసైడెడ్ టు స్టిక్ అరౌండ్ అండ్ లెసన్ ద డ్యామేజ్ ట్రంప్ గోయింగ్ టు కాజ్. అంతేకాకుండా ఆ పుస్తకాన్ని చాలా మందికి పంచిపెట్టాడు అడ్మినిస్ట్రేషన్ లో. గమనించండి. అంటే హీ వాస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ ఫ్రమ్ స్ట్రేంజ్ అండ్ డేంజరస్ ఇంపల్సెస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. అదే అప్పుడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరికీ గమనిస్తున్నారు. ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఈ గాడికి మతి స్థిమితం లేదు అన్న విషయం ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. ఇది నా కూడా వాళ్ళకి ఎప్పుడు అనుమానం లేదు. ఇంతకుముందు ఏదో ఒక వీడియోలో చెప్పినట్టున్నాను. అంటే 30% క్లియర్ గా తెలిసేది, ఒక 70% కప్పిపుచ్చేవాడు. తనకి మతి స్థిమితం లేదనే విషయం. అది కప్పిపుచ్చగలగడం ఇప్పుడు చేత కావట్లేదు. ఎందుకంటే ఏజ్ తో వచ్చింది కొంత, మరికొంత డెమెన్షియా ముదిరింది. అందువల్ల ఆ మతి స్థిమితం లేదనే దానికి ఆ ఇంపల్స్ కంట్రోల్ పూర్తిగా పోయింది. ఇదివరకు ఏమైనా కొంచెం ఉందేమో, అది పూర్తిగా పోయింది. దీని ఫాలోఅవుట్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే చాలా మంది స్పెక్యులేట్ చేసేది ఏంటంటే యాక్చువేరియల్ ఈవెంట్ ఏదో జరుగుతుంది. చీజ్ బర్గర్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ వాట్ ఎవర్ ద మెంటల్ ఇల్నెస్ హీ ఈస్ ఫేసింగ్ ఈస్ గోయింగ్ టు గెట్ హిమ్ సూనర్ దాన్ లేటర్. అంటే హీ మే నాట్ ఫినిష్ హిస్ టర్మ్. 2029 జనవరి వరకు ఇతరు కొనసాగపోవచ్చు అనేది ఊహాగానాలు చెలరేగుతున్నాయి. Chances are not 100%, but they are also not zero. Somewhere between 0 and 100. You take the pick. అలాంటి పరిస్థితుల్లో జేడీ వాన్స్ ప్రెసిడెంట్ అవుతాడు కదా. యూ హ్యావ్ టు నో లిటిల్ బిట్ మోర్ అబౌట్ జేడీ వాన్స్. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఉండటం మంచిది అని ఆలోచించేవాళ్ళు చాలా మంది. అయ్యో బాబోయ్ జేడీ వాన్స్ వద్దు, పరమ he's a strange fellow. సో అతని గురించి 2-3 వాక్యాలు చెప్పడం కోసం ఈ వీడియో. నిన్న మొన్న న్యూస్ లో వచ్చాడు. ముఖ్యంగా అగైన్ as I was saying, గంటకి నిమిషానికి ప్రధాన వార్తలు వస్తున్నాయి. ఏది ముఖ్యం అనుకుని కవర్ చేయటం అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట. సో నిన్న టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో. నార్మల్ గా ఈ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు ఏంటి, అమెరికాలో ఈ కన్సర్వేటివ్ సంస్థలు 2 ఉన్నాయి. ఇంతకుముందు సిప్యాక్ అనే దానికి విపరీతంగా వచ్చేవారు. ఎక్కడ పెట్టినా కానీ సిప్యాక్ అనేది విపరీతంగా వచ్చారు. వాళ్ళకి ఇక్కడ జనాలు రాకుండా పోయి హంగరీలో పెట్టుకోవడం మొదలు పెట్టారు సిప్యాక్ వాళ్ళు. మనోడు జేడీ ఫ్యాన్స్ ఇనుప పాదం ఏదో అంటా ఉంటాడు చూసారు. అలాగే అతగాడు వెళ్ళి దేన్ని పట్టుకున్నా మసి అయిపోతున్నట్టుంది. వెళ్ళి లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కొంచెం ముందుగా వెళ్ళి పోప్ తో షేక్ హ్యాండ్ చేసాడు. ఆ పోప్ చనిపోయాడు.
ఇప్పుడు పోప్ లియో వచ్చాడు. యాక్చువల్‌గా పోప్ లియో అబౌట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ వచ్చాడు. హి వాస్ ఎలక్టెడ్. నేనే గెలిపించానంటున్నాడు ట్రంప్. ఓకే. కమింగ్ బ్యాక్ టు జేడీ వాన్స్. ఎళ్లి షేక్ హ్యాండ్ ఇస్తే పోప్ చనిపోయాడు. హంగరీకెళ్ళి విక్టర్ ఆర్బాన్‌కి క్యాంపెయిన్ చేస్తే విక్టర్ ఆర్బాన్ ఓడిపోయాడు. అలాగే పాకిస్తాన్ వెళ్ళాడు సంధి చేయడానికి, ఏదో ఒప్పందం కోసం వెళ్ళాడు ఇరాన్‌తో. అవి ఫెయిల్ అయ్యాయి. సో ఇనుప పాదం జేడీ వాన్స్. బట్ every chance is there that he will, well, not every chance. There is a good chance he will become the president. To get to know more, మన తెలుగింటి అల్లుడే కానీ తిక్కలాడు అంటానికి లేదు, పిచ్చాడు అంటానికి లేదు. చాలా తెలివైన తెలుగింటి అల్లుడు. ఏ విధమైన మోరల్ కోర్ లేనివాడు. ట్రంప్‌కి కూడా మోరల్ కోర్ లేదు. ఇద్దరికీ లేదు మోరల్ కోర్. కానీ ట్రంప్ తక్కువ డేంజరస్ ఎందుకంటే అతనికి తెలివి లేదు, బుర్ర లేదు. వీడికి తెలివి ఉంది. జేడీ వాన్స్‌కి. ఒక చిన్న సైడ్ నోట్ ఏంటంటే, జేడీ వాన్స్ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా గానీ, ఎక్కడ మాట్లాడినా గానీ చూడండి, ఒక 5 నిమిషాల్లో 10 సార్లు అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇట్ మేక్స్ సెన్స్. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, అరే ఇందాక చెప్పింది ఫస్ట్ కాదా? ఎనీవే అతను ఊత పదం అది. ఐ జస్ట్ కెనాట్ స్టాండ్ హిస్ diction, his smugness, and his condescending prick. He's a condescending prick. I cannot stand him. So, 2 things I want to talk about, maybe 3 things. First, ట్రంప్ తను ఒక జీసస్ క్రైస్ట్ గా ఎవరినో హీల్ చేస్తున్నట్టు నుదుటి మీద చేయి పెట్టి లైట్ అది ఆ వెనకాల ఏంజల్స్ లాగా యుఎస్ సోల్జర్స్, మరి ఇంకోళ్ళు ఎవరో సేటన్ లాగా అలా ఎవరో ఉన్నారు. ఒక పక్క ఈగిల్, ఒక పక్క అమెరికన్ ఫ్లాగ్, ఒక రెడ్ క్రాస్ లేడీ, ఇలా దట్స్ ద పిక్చర్. ఐ మీన్ యు ఆల్ హ్యావ్ సీన్ దట్. దాని నుంచి చాలా ఫాలో అవుట్ వచ్చింది. ట్రంప్ తనను తాను జీసస్ గా పోర్ట్రే చేస్తున్నాడని. కొందరు అంటారు తను జీసస్ గా కూడా కాదు, జీసస్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ లుక్స్ లైక్ హీఈస్ పోర్ట్రేయింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ కాంప్లెక్స్ ఉంది మనవాడికి. సో దాని గురించి, అలాగే ఏ రోజైతే ఆ ఇమేజ్ పోస్ట్ చేశాడో ఆ రోజు రాత్రి 9 గంటలకు మొదలు పెట్టాడు ట్వీట్ల వర్షం. రాత్రి ట్రంప్. ఇది కూడా అతని ఆరోగ్యానికి క్షీణిస్తుందని దానికి నిదర్శనం అనమాట. తను పెట్టిన 9 గంటలకి ఈ ట్వీట్ పెట్టి పొద్దున్న 4 గంటల వరకు ఏంటేంటో పోస్ట్ చేస్తానే ఉన్నాడు. పోపుని తిట్టాడు, బైడెన్ ని తిట్టాడు, ఇరాన్ ని, అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి ఏదో అన్నాడు. ఈ రకంగా రకరకాలుగా చేసాడు. అది చూసి మరుసటి రోజు, అంటే ప్రతిరోజు అదే కంక్లూషన్కి వస్తున్నారు అందరూ, పిచ్చి ముదిరిపోయింది వీడికి. ఇంకేం ముదురుతుంది? ఫుల్ సాచురేషన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు సాచురేటెడ్ వాటర్ లో ఇంకా ఉప్పు కలిపితే కలవదు అది. సో హీస్ లైక్ 100% మెంటల్ రైట్ నౌ. దాని గురించి, ఇది తనను తాను జీసస్ గా పోర్ట్రే చేసుకోవడం గురించి నువ్వేమంటావని బోడీ వ్యాన్స్ గారిని ఫాక్స్ న్యూస్ బ్రెడ్ బేర్ అడిగాడు. ఇది వారు చెప్పినది, బోడీ వ్యాన్స్ గారు చెప్పిన సమాధానం. Has expressed problems with the war in Iran, says that we should be peacemakers, been very vocal. The president took to Truth Social saying Leo should be thankful because, as everyone knows, he was a shocking surprise. He wasn't on any list to be Pope, was only put there because the church, because he was an American, they thought he would be good, best way to deal with President Donald J. Trump. If I wasn't in the White House, Leo wouldn't be in the Vatican. Just wondering, as a Catholic, how you consider this Truth Social post, and then the post of the picture, which a lot of people took as the president posting a picture of himself as Jesus. He later said that he posted it as thinking as a doctor saving people. I thought it was me as a doctor, and had to do with Red Cross, as a Red Cross worker there, which we support, and only the fake news could come up with that one. But it really caused a kerfuffle, Mr. Vice President. I'm just wondering what you make of all of this, and whether it's what you think of this back and forth with the church. Well, first of all, that's what I'm talking about. I think the president was posting a joke, and of course he took it down because he recognized that a lot of people weren't understanding his humor in that case.
I think the president of the United States likes to mix it up on social media. And I actually think that's one of the good things about this president is that he's not filtered. He doesn't send everything through a communications professional. Really, JD man, he was joking and people not getting his joke. ట్రంప్ అక్కడ చూపించిన క్లిప్ లోనే చెప్పాడు, he didn't think of himself as Jesus. డాక్టర్ అనుకున్నాడంట. అది జోక్ అనిపించిందా అంట. అంటే ఇప్పుడు ట్రంప్ తనను తను జీసస్ అనుకుని పెట్టినా, డాక్టర్ అనుకుని పెట్టినా ఈక్వల్లీ బ్యాడ్ అండి. సో బట్ దిస్ గై ఈస్ డిఫెండింగ్. ట్రంప్ ఏమో నేను డాక్టర్ అనుకుని పెట్టాను అంటాడు. ఏది కాలీఫ్లవర్ కూడా కాదు, ఇంకంతకంటే పెద్ద పూలు ఏమైనా ఉంటాయా? మరి ఇప్పుడు మన బోటల్ని ట్రంప్ ని విమర్శించే వాళ్ళు ఎవరు నమ్మరు అది. కానీ ఎంతమంది ఎదవలు ఇంకా సపోర్ట్ దిస్ గా. ఇప్పుడు ట్రంప్ కి మాట్లాడటం చేత కాదు, ఇంగ్లీష్ రాదు, ఏదో పిచ్చి కోతలు కూస్తాడు, అరుస్తాడు, కేకలు పెడతాడు. సరే ఆడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తాడు, పిచ్చోడని కొంతమంది అనుకుంటారు. కానీ ఇతనికి ఇద్దరికి కేవలం మోరల్ కోర్ లేని వాళ్ళు, బోత్ జేడీ వ్యాన్స్ అండ్ ట్రంప్. అంటే నీతి నియమాలు లేని వాళ్ళు. తేడా ఏంటంటే జేడీ వ్యాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ బెటర్, హిజ్ ఇంగ్లీష్ ఈజ్ బెటర్, చాలా తెలివైన వాడు. అతని స్మగ్నెస్, అతని కాండెసెండింగ్ నేచరు, అతని కంటెంప్ట్ ఫర్ పీపుల్, ఇట్ షోస్ ఇన్ ద వే హీ టాక్స్ డౌన్ టు పీపుల్. పీపుల్ ఆర్ ఫిగరింగ్ దట్ అవుట్. నా ఇంతకుముందు చెప్పినట్టుగా there is better than zero chance JD Vance will become the president of the United States in the next however many months, maybe a year, or maybe even a short while. It is a possibility because of clearly deteriorating health for Trump. Here is one more example. I'll finish. Pope Leo వచ్చింది కాబట్టి JD Vance Catholicism తీసుకున్నాడు. He was ఏ రిలీజియస్, ఇంతకుముందు ఏ రిలీజియన్ ని నమ్మేవాడు కాదు. కానీ రాజకీయాల్లో మనాలంటే మతం మార్చుకోవాలి, అది మతం ఉండాలి, ఏదో ఒక మతం ఊత కావాలి. తను ఎంచుకున్న మతం కెథాలిసిజం. తన క్యాథలిక్ జీవితం గురించి చెప్తూ ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఒక పుస్తకం రాయడం ఒక ఆనవాయితీ. ఇంతకుముందు రాశాడు ఆ పుస్తకాన్ని, అది హిల్బిలియాలజీ అనే ఒక పుస్తకం రాశాడు. ఇట్స్ అ వెరీ పాపులర్ బుక్. ఇది తన జీవితం గురించి రాశాడు. ఇంకోటి ఇప్పుడు తన మతం గురించి రాస్తూ ఇంకో పుస్తకం రాస్తున్నాడు. అది ఇంకో 2 నెలల్లో వస్తుందట. దాని గురించి ప్రచారం చేస్తున్నాడు. తన కెథాలిసిజం గురించి చెప్తూ దాని మీద ఫ్రంట్ పేజ్ మీద మెథడిస్ట్ చర్చ్ పెట్టాడు. దానికి క్యాథలిక్స్ అబ్జెక్ట్ చేస్తున్నారు. క్యాథలిక్ అయ్యండి పోప్ను విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ తనను తాను జీసస్ గా చిత్రీకరిస్తూ అర్ధరాత్రి 9 నుంచి ఉదయం 4 గంటల వరకు పెడుతూ వచ్చాడు ట్వీట్లు అని చెప్పాడు చూసారా. ఆ పరంపరలోనే పోపును విమర్శించాడు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ విమర్శిస్తూనే ఉన్నాడు ట్రంప్. ఎందుకట పోప్ మీద ఎలా విరుచుపడ్డాడు? ఐఎమ్ నాట్ జోకింగ్. పోప్ లియోకి అమెరికాలో ట్రంప్ కన్నా చాలా అత్యధిక పాపులారిటీ ఉందట. ఇప్పుడు ట్రంప్ అది సహించలేకపోతున్నాడు. ఏంటి పోప్ ఏంటి నాకంటే పాపులర్ అవడం ఏంటి, అతని పాపులారిటీని పడగొడతానని పోప్ మీద విరుచుకుపడుతున్నాడు. సో ఎనీవే, బోడీ వ్యాన్స్ గారిని టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ఈవెంట్ ఒకటి జార్జియాలో జరిగింది, యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో. ఈ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ ఈవెంట్స్ కానీ అలాగే సిపాక్ ఈవెంట్స్ కానీ తరచూ జరుగుతూ ఉంటాయి అమెరికాలో. ఏంటి అక్కడ ఎక్కడెక్కడో పెద్ద మంది మార్బలంతా వస్తారు. వీళ్ళంతా రైట్ వింగ్ ఐడియాలజీస్ లేకపోతే రిపబ్లికన్స్, ఆల్ కంబైన్. ఈ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అరిజోనాలో వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్. చార్లీ కర్క్ దాని వ్యవస్థాపకుడు. ఇప్పుడు అతని పెళ్ళాన్ని చూస్తుంది. ఆ ఈవెంట్ కి ఓన్లీ 25% స్టేడియం నిండిందండి. వాచ్ దిస్. అదే డిసెంబర్లో జరిగిన ఈవెంట్ టర్నింగ్ పాయింట్ యూఎస్ఏకి బాగానే వచ్చినప్పుడు, డిసెంబర్కి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నాను. ఇది క్షీణిస్తున్న ట్రంప్ పాపులారిటీకి
ప్రత్యేక నిదర్శన ఇది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ట్రంప్కి అతని తొత్తులకి పోప్ లియోతో వివాదం ఏంటంటే, ఫస్ట్ ట్రంప్కి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, పోప్ లియో ఈజ్ పాపులర్. రెండోది, పోప్ లియో ట్రంప్ వార్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అది ఇమ్మోరల్ అని చెప్పి చెప్తున్నాడు. దానికి ఒత్తాసు పలకాలి కదా మనడు, వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అందుకని చెప్పి ఏది ట్రంప్ తనని తాను జీసస్ గా చిత్రీకరించుకుంటూ పిక్చర్ పెట్టి అది బ్లాస్ఫెమీ అని చెప్తూ ఉంటే, ఆయన జోక్ చెప్తున్నాడు, మీరేంటి అట్లా అంటారు అన్నాడు. మరి ఈ విషయంలో కూడా మరి బాస్ని వెనకేసుకు రావాలి కదా. ఈ ష్యూర్ డేట్. I think it's very, very important for the Pope to be careful when he talks about matters of theology. And I think that one of these issues here is that there has been, again, hey, random dude screaming, I told you I'd respond to your point. I just want to respond to this question first. But I think one of the issues here is that if you're going to opine on matters of theology, you've got to be careful. You've got to make sure it's anchored in the truth. And now, to respond to this guy here, he said, I believe he said the administration supports a genocide in Gaza. And here's my response to that. When we came in, the humanitarian situation in Gaza was an absolute catastrophe. You know who's the person who got a peace agreement in Gaza? Donald J. Trump, the president. Excuse me, sir. Right now, you see more humanitarian aid coming into Gaza than it has any time in the past 5 years, because we have taken that situation seriously. Pope has to be careful in opining about the matters of theology. Well, Pope అనేవాడు ఒక మత ప్రవక్త. All he does is opine on matters of theology. అదే తాతకు దగ్గులు నేర్పడం అంటే ఇదే. అందుకనే ఇతన్ని నేను స్మగ్ పీస్ ఆఫ్ షెట్ అంటూ ఉంటాను, జేడి వ్యాన్స్. And if he has to opine in matters of theology, he has to be careful to anchor it in reality. Whose reality, asshole? Whose reality is that? It's your reality. Your reality, you are talking in this particular clip, he was talking about, hey, there is more aid going into Gaza అని చెప్తున్నాడు కదా. ఎవరో అరుస్తూ ఉంటే, యూఆర్ కిల్లింగ్ చిల్డ్రన్ అన్నాడు ఎవరో. ఫస్ట్ అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, జనాలు తక్కువ రావడం కూడా కాదు, వచ్చిన వాళ్ళు ఘొరావు చేశారు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో, హెక్కల్డ్ హిమ్. దే హెక్కల్డ్ ద హెక్ అవుట్ ఆఫ్ హిమ్. అగైన్ గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద వరల్డ్. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. ఏమంటాడు, గాజాకి ఇప్పుడు చాలా ఎక్కువ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అవుతుంది. ఎందుకు వెళ్తుంది? ఎందుకు అసలు అవసరం ఎందుకు వచ్చిందిరా ఎదవా? దట్స్ బికాస్ Israel has been killing people left and right. More than 70,000 people, women and children and innocent, all innocent people. అరే, ఎయిడ్కి డిమాండ్ పెరిగిందని ఆనందపడే ఎదవని నిన్నే చూస్తున్నాను రా నేను, జేడి వ్యాన్స్. బావ్ ఏం చేస్తాం, కర్మ. పెనంలోంచి పొయ్యిలో పడతామేమో. ఒకవేళ ఒక చీజ్ బర్గర్ తన పని తను చేసుకుంటూ పోయి ట్రంప్ టపాగడితే, ఈయన గారు అధ్యక్షుడైతే, కర్మరా బాబు, కర్మ. ఇది ముంచుకొస్తున్న ప్రమాదమేమోనని చెప్పి నా దురాలోచన కాదు, దూరాలోచన. నమస్తే అండి.